ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఎస్ఎస్సి ఫేజ్ 10 ఉద్యోగాల గురించి మాట్లాడదాం. ఈ ఫేజ్ 10 ఉద్యోగాలలో 10th, ఇంటర్, డిగ్రీ బేస్డ్ ఉద్యోగాలు ఉండడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ఏంటి, అండ్ అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, పరీక్ష లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలు మాట్లాడదాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి సంస్థ అనమాట. ఇక్కడ నోటీస్ ఫేజ్ 10 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది, మీరు గమనించవచ్చు. సో ఈ పీడిఎఫ్లో మనకు క్లియర్గా చెప్పారు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి. మనం ఇక్కడ చూసినట్లయితే 12/5/2022 నుంచి మనకు అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి 13/6/2022. ఓకేనా, 13/6/2022 అంటే జూన్ 13 2022 అప్లై చేయడానికి చివరి తేదీ. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేటువంటి మ్యాక్సిమం ఆగస్టులో ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. కాకపోతే పర్ఫెక్ట్గా ఆగస్ట్ అని మాత్రం చెప్పలేము, ఆగస్టు ఉంటుందనుకోని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఏమైనా తప్పులు చేసినట్లయితే మీకు కరెక్షన్ కూడా ఎప్పుడు ఇచ్చారు అనేటువంటి డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి ఓవరాల్గా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి మనం మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఒక్కసారి ఇక్కడ ఏజ్ గురించి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 years రేజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే 10 years, పర్సన్ విత్ డిసబిలిటీ ఓబీసీ 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైతే వాళ్ళు వర్క్ చేసిన పీరియడ్ ఆధారంగా వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 years, ఓబీసీ వాళ్ళైతే 3 years అని అయితే గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం ఖాళీల గురించి మాట్లాడదాం. ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఖాళీలు చూసినట్లయితే 2065 ఖాళీలు ఉన్నాయి. ఈ 2065 ఖాళీలు ఒకే ప్లేస్లో ఉన్నాయంటే లేదు, వివిధ సంస్థలు ఉంటాయి కదా సెంటర్లో, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే లేడీ మెడికల్ అటెండెంట్ ఎంటీఎస్ అని ఉంది కదా. సో ఈ మెడికల్ అటెండెంట్ పోస్ట్ ఎక్కడుందంటే మనకు అహ్మదాబాద్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ దీనికి కావాల్సినటువంటి ఏజ్ ఎంత అంటే 18 నుంచి 20 సంవత్సరాలు. కావాల్సిన క్వాలిఫికేషన్ ఎంత, 10th క్లాస్ పాస్ అవుతుంటే సరిపోతుంది. మెట్రికులేషన్ అంటే 10th క్లాసు, హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ డిగ్రీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళను మనం గ్రాడ్యుయేషన్గా పరిగణించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇలా ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి పోస్టులు అవి టోటల్ పోస్టు మళ్ళీ కేటగిరీ వైజ్గా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్ పోస్టులు 2065 ఖాళీలు అయితే మనకు ఉండడం జరిగిందనమాట. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలలో మీరు గమనించినట్లయితే అన్నిటికీ ఇక్కడ ఇచ్చారు కదా. ఫర్ సపోజ్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాల లోపున వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మెడికల్ అటెండెంట్ అనే పోస్ట్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏజ్ వాళ్ళు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ఉండాలి, 18 నుంచి 20 సంవత్సరాలు ఉండాలి. అంటే 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్ ఓసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ ఓబీసీ వాళ్ళు అయితే 3 సంవత్సరాలు ఇంతకుముందు రిలాక్సేషన్ అన్నాం కదా, అంటే 28 years లోపున్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 5 years అంటే 30 years లోపున్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు అనమాట. అయితే మీరు చేయాల్సినప్పుడు ఏంటంటే మీ కేటగిరీలో ఇక్కడ ఖాళీ ఉందా లేదా గమనించండి. ఓకేనా, ఇక్కడ మనకు రోస్టర్ వైజ్గా ఇచ్చారు, అంటే ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో ఇక్కడ డివైడ్ చేశారనమాట. ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ఖాళీలను డివైడ్ చేశారు. ఈ ఖాళీలను బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్నాయా లేవో పోస్ట్ చూడాలంటే మీరు సర్చ్ ఉంటుంది కదా, మీకు సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హైదరాబాద్ అని సర్చ్ చేశారనుకోండి, హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థలలో ఉన్న ఖాళీలు వస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాటిని చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద హైదరాబాద్లో మనకు ఇంటర్మీడియట్ మీద పోస్ట్ ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్లో మనకు డిగ్రీ పైన ఉద్యోగం ఉండడం జరిగింది, హైదరాబాద్లోనే అది. ఓకేనా, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఇది కూడా మనకు ఇది కూడా నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో 10th క్లాస్తో మనకు స్కీ ఉద్యోగం ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ దాంట్లో 10th క్లాస్ పైన మనకు కుక్ ఉద్యోగం ఉండడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడనే వెటర్నరీ కాంపౌండర్ ఉద్యోగం ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడే డ్రిల్లింగ్ అసిస్టెంట్ ఉద్యోగం ఉండడం జరిగింది ఇంటర్మీడియట్ తోటి. అండ్ ఇక్కడ చూసినట్లయితే జియోగ్రఫీ సర్వే దాంట్లో మనకు టెక్నికల్ ఆపరేటర్ ఉద్యోగం ఉండడం జరిగింది 10th క్లాస్ పైన. అలా మీరు ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా చూసుకోవచ్చు అనమాట. కాబట్టి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దీంట్లో ఉన్నటువంటి ఏరియాస్లో మీకు ఏ పోస్టులు ఉన్నాయి అండ్ ఆ పోస్టులలో మీరు చూసినటువంటి ఏరియాలలో మీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయా లేవా, ఈ అంశాన్ని మీరు చూసుకొని ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఇక వీడియోలు ఎంత అయింది అనుకోవచ్చు, కాకపోతే కొద్దిగా క్లారిటీ కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే 10th ఇంటర్ రీసెంట్గా అయిపోయిన వాళ్ళకి అవగాహన కొరకు కొద్దిగా స్లోగా చేస్తున్నాను. ఓకే, కొద్దిగా గమనించండి. ఇలా అప్లై చేయాలి ఎలా అని చాలామంది అడుగుతున్నారు. సార్ ఎస్ఎస్సి సైట్ ఉంటుంది, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే ఆల్రెడీ లాగిన్ అయ్యి అప్లై చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే న్యూ యూజర్ అని చెప్పేసి వస్తుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఇదే పీడిఎఫ్లో పేజ్ నెంబరు
78 దగ్గరికి వస్తే స్టెప్ బై స్టెప్ మీకు ఏ డీటెయిల్స్ అడుగుతాయని క్లియర్గా ఉంటుంది. దాన్ని ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. ఓకేనా. నేను అదేవిధంగా ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఇలా రాంగ్గా అప్లోడ్ చేయకండి. ఇక్కడ క్లియర్గా ఫోటోస్ ఇచ్చారు, మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఇలా ఫోటోస్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఫోటో క్లీన్గా నీట్గా ఉన్నటువంటి ఫోటోని మీరు అప్లోడ్ చేయాలని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడినట్లయితే ఎగ్జామ్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, 10th, ఇంటర్, డిగ్రీ. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 10th క్లాస్ వాళ్ళకైతే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఉండడం జరుగుతుంది. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా సేమ్ 4 ఉంటాయి, కాకపోతే కొద్దిగా హైయర్ లెవెల్ ఉంటాయి. డిగ్రీ వాళ్ళకు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కొద్దిగా హైయర్ లెవెల్లో ఉంటుందని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నిటికీ కూడా 10th క్లాస్ లెవెల్ ఉద్యోగాలకైతే 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్ వాళ్ళకైతే ఇంటర్ లెవెల్, డిగ్రీ వాళ్ళకైతే డిగ్రీ లెవెల్లో ఉద్యోగాలు అయితే అంటే లెవెల్లో మనకు క్వశ్చన్స్ ఉంటాయని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఓవరాల్గా ఎగ్జామినేషన్ అనేటువంటిది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా. ఎగ్జాము హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది. 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 0.50 రాంగ్ అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీకు 60 నిమిషాల సమయం ఉంటుందని కూడా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఎగ్జామ్ సెంటర్స్ మన లోకల్లో ఉండడం జరుగుతుంది. సో మన లోకల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఫర్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ, ఏపీలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కరీంనగర్, వరంగల్, అండ్ మీ రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, చీరాల, కడప. ఇవి మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజు అడుగుతున్నారు. ఫీజు 100 రూపీస్ లేదా 200 రూపీస్ కన్నా ఎక్కువ అయితే ఉండదు, తక్కువనే ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకోండి ఒకసారి. అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం. 100 రూపీస్ మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే ఇది. చిన్న పోస్టులు అని చెప్పేసి లేదంటే ఎక్కడో ఉన్న ఈ ఉద్యోగాలను మాత్రం అప్లై చేయకుండా ఉండకండి. ఒకసారి నోటిఫికేషన్ చూడండి. మీకు దగ్గరలో ఏదైనా పోస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారని ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ వీడియోని మీ మిత్రులతో పాటు షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో ఇవ్వడం మర్చిపోదు. థ్యాంక్ యూ.